బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ గడువును మరోసారి పొడిగించింది సర్కార్. జస్టిస్ ఘోష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ను మే నెల 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇవాళ కమిషన్కు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అందించారు ఈఎన్సీ అనిల్ కుమార్. రిపోర్టుపై అడిగిన పలు ప్రశ్నలకు అనిల్ కుమార్ సమాధానం ఇచ్చారు. మరోవైపు రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం కమిషన్ గడువును మరోసారి పొడిగించింది సర్కార్. జస్టిస్ ఘోష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ను మే నెల 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి కూడా కుంభపాటు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక ఈ 100 రోజులకు సంబంధించి కూడా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక ఇందుకు సంబంధించి కూడా ఈ రోజు మరో ఏదైతే నెల రోజుల పాటు గడువును పొగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ మే 31 తేదీ వరకు సంబంధించి కూడా రిపోర్ట్ అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా విజిలెన్స్ నివేదిక సంబంధించి ఎన్డీఏసీఏ నివేదిక ప్రభుత్వానికి అందడంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కమిషన్ సంబంధించి కూడా దాదాపు ఘోష్ కమిషన్ సంబంధించి కూడా 90% సంబంధించిన విచారణ పూర్తయింది. ఇక తుది దిశకు సంబంధించి కూడా ఈ కమిషన్ ఏదైతే విచారణ పూర్తయిన నేపథ్యం కావచ్చు, ఈ నెల అంటే వచ్చే నెల 31 తేదీ వరకు సంబంధించి కూడా మే 31 తేదీ వరకు సంబంధించి కూడా గడువు ఇచ్చింది. కాబట్టి దాదాపుగా 90% పూర్తయిన నేపథ్యం అనేది మొత్తంగా 400 పేజీలకు సంబంధించి కూడా ఘోష్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం సంబంధించి జరిగిన అవకతవకల పైన కూడా నివేదిక ఇవ్వనున్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.